పంచమహాభూతముల రూపంగా నువ్వే ఉన్నావు, నీకంటే కించిత్తు కూడా వేరే లేదు. దృష్ట్వాద్భుతం రూపముగ్రం, దృష్ట్వా నేను బాగా స్పష్టంగా చూస్తున్నాను. అద్భుతం రూపం, ఈ రూపం ఎట్లా ఉంది? అద్భుతమైనది. ఏమంటే అద్భుతం ఏంటి? మహాకుంభమేళాలో ఉండేటువంటిది గొప్ప నీళ్ళును, మా ఊర్లో మా ఇంటి దగ్గర ఉండేటువంటి నీళ్లు తక్కువ నీళ్ళ? ఏమని చెప్పండి. తెలియనప్పుడు కుంభమేళ అమ్మో ఎంత పరమ పవిత్రం అని వస్తుంది. మీకు ఇంకోటి చెప్తాను ఏంటండి, ఎవరో హిందీ వాళ్ళు ఒక వీడియో ఒకటి పెట్టారండి. ఏం వీడియో పెట్టారంటే, ఇంటిలో ఒక పెద్ద ఒక టబ్ ఒకటి పెట్టారు, పెద్ద టబ్. ఆ టబ్బులో ఒక 5-6 బిందెలు నీళ్లు నింపారు. ఆ టబ్బు దగ్గర 2 కుర్చీలు వేసి ఆ ఇంటిలో ఉండేటువంటి తల్లి తండ్రి ఇద్దరిని ఆ కుర్చీల్లో కూర్చోబెట్టారు. వాళ్ళ ఇద్దరి యొక్క పాదములు ఆ టబ్బులో పెట్టారు. ఆ ఇద్దరి పాదములు టబ్బులో పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఆయనకు 4 కుమారులు, 4 కోడళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదట పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఆ నీళ్లను కుంభమేళా అని భావించి ఆ తల్లిదండ్రుల యొక్క పాదములకు నమస్కారం చేసి, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పాదాలు ఎక్కడున్నాయి? ఆ తొట్టిలో ఉన్నాయి, ఆ తొట్టిలో ఆ నీళ్ళల్లో ఉన్నాయి. ఆ నీళ్లతోనే ఒకసారి ఆ తల్లిదండ్రుల యొక్క పాదములను కడిగి ఆ నీళ్ళని తీసి ఇప్పుడు వీళ్ళు తల మీద పోసుకొని మేము కుంభమేళాల్లో మునుగుతున్నాము అని వాళ్ళు చెప్పుతూ, కోడలు కొడుకు ఇద్దరు పోసుకొని వాళ్ళ పిల్లలు ఉంటే ఒకరొకరి మీద ఒక్కొక్క చెంబు పోసి ఇదే కుంభమేళా అని తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి వెళ్ళారు. ఈ విధంగా ఒక్కొక్కరే 4 కుమారులు వచ్చి చేశారు. ఇది ఎంత గొప్పగా ఉంది చెప్పండి. ఇది నిజమైన కుంభమేళ. అది పెద్ద కుంభమేళనా? మనం ఇట్లా అన్నామని అనుకోండి, ఇట్లంటే వీళ్ళకి నచ్చదు. ఇది ఇక్కడ అదెందుకు కుంభమేళలో ఎంతో గొప్పది అనేటువంటి దృష్టి బుద్ధిలో ఉంది కాబట్టి దానిని గొప్పగా ఎవరన్నా పోనీలేప్ప, వాళ్ళేమన్నా వేదాంతులా చెప్పండి. ఏం ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమన్నా వేదాంత, చీఫ్ మినిస్టర్ అయితే ఏమన్నా వేదాంత, లేకపోతే రాష్ట్రపతి ఏమన్నా వేదాంత? వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎకానమీ కావాల. ఎకానమీ కావాలంటే వాళ్ళు పోతే దానికి ఏదో పెద్దగా గొప్పగా ఉందని అందరూ పోతారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది అది 3000 కోట్లు ఏదో వచ్చిందని చెప్పి యోగి గారు ప్రకటించారు. ఆ కుంభమేళా వలన 3000 కోట్లు అంటే 3000 కోట్లు ఒక మధ్యలో ఎప్పుడో ప్రకటించారు. మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఎంత వచ్చిందనేది నాకు తెలియదు. నేను లాస్ట్లో ఎంత వినలేదు. నేను మధ్యలోకి 3000 కోట్లు యోగి ప్రభుత్వానికి వచ్చింది అని ప్రకటిస్తే ఇంకా ఎందుకు రాదు? వీళ్ళందరూ ఎందుకు పోరండి చెప్పండి. మీ దగ్గర నుంచి డబ్బులు రావాలంటే ఊరికే వస్తుందా? ఇది కాబట్టి బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి దేన్ని నమ్మాలా దేన్ని నమ్మకూడదని. ఇటువంటి దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవేదితం మహాత్మన్. హే మహాత్మా, ఈ లోకమంతా నీవే అయి ఉన్నావు. అంటే పంచమహాభూతముల రూపంగా ఉన్నది నీవే, ఈశ్వరుడు నీవే. పంచమహాభూతాల రూపంగా ఉన్న దాంట్లో వేరుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ సర్వము ఒక్కటే అనేది దృఢమవుతుందండి. ఏమండి, వివేకము కలిగే కొద్దికి సింపుల్ అయిపోతాడండి. వివేకము లేనప్పుడు వేరేని ఉంటుందండి. వివేక జ్ఞానం కలిగే కొద్దికి ఏమైపోతుంది? మొత్తం అంతా ఒకటే అనేది వచ్చేస్తుందండి. రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళకి ఎన్ని అడ్డంకులు వస్తాయి. మనుషులు అడ్డంకి వస్తారు,
సైకిల్ అడ్డంకి వస్తాయి, కార్లు అడ్డంకి వస్తాయి, బస్సులు అడ్డంకి వస్తాయి, ఇంకా స్కూటర్లు అడ్డంకి వస్తాయి, రకరకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి, రిక్షాలు, ఆటోలు ఇవన్నీ అడ్డంకి వస్తాయి. ఏమండి, ఫ్లైట్లో ఎక్కాడండి, ఫ్లైట్లో పోతున్నాడు, ఏది అడ్డంకి వస్తుంది చెప్పండి? ఏముందండి అడ్డంకి ఫ్లైట్లో పోయేవాడికి? ఇవన్నీ అడ్డంకి వస్తాయా? అదేవిధంగానే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన అడ్డంకులు, ఇది గొప్పదని అది తక్కువని, అట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ అన్నీ వస్తాయి. జ్ఞానస్థితికి పోయేటప్పటికి పెరిగేటప్పటికి దీంట్లో నుంచి బయటపడిపోతూ వస్తాడు. ఇవంతా ఒకటే, సింపుల్ అయిపోయింది చూడండి. ఇంకా అక్కడ అంతా పంచమహాభూతాలే. పంచమహాభూతాల కంటే కించిత్ కూడా వేరే లేదు. అదే చెప్తున్నాడు, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. ఈ మూడు లోకాలంతా కూడా నిన్ను చూసి భయపడుతున్నాయి. మూడు లోకాలు భయపడుతున్నాయి అంటే ఇంకా ఈయన భయపడలా, ఈయన కూడా భయపడతాడు. ఇంకా లాస్ట్ వస్తుంది, రాను వస్తుంది, మళ్ళీ వచ్చి చెప్తాను. కాబట్టి అక్కడికి అయింది అది 21వ శ్లోకం. మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? హరి ఓం, చెప్పండి అమ్మగారు. ఆ లోకాలు ఉండాయని ఎవడైనా అనుకుంటూ ఉంటే, ఎందుకంటే మనోళ్ళు అనుకున్నారు కదా, మనోళ్ళు అనుకుని పెట్టారుగా ఈ పురాణాలన్నీ. ఇప్పుడు ఇంత చెప్పుకుంటూ ఉంటే కూడా మళ్ళీ పురాణాలు వస్తున్నాయి కదా మనకి మధ్యలో. అందువలన పైలోకం ఒకటి ఉంది, దానిపైన లోకం ఒకటి ఉందని శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే భూలోకము, భూవర్లోకము, సువర్లోకం అని 3 లోకాలను చెప్పింది. ఆ 3 లోకాలు అనేటువంటివి 3 స్టెప్స్గా చెప్పిందన్నమాట. అందుకని 3 లోకాలు కాకుండా ఇంకా వేరే విధంగా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసలు 14 లోకాలని అంటున్నారు. నేను కూడా ఒకప్పుడు పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి అని అనుకునేవాడిని. నేను వినినటువంటిది పైన 7 కింద 7 14. అట్లాంటిది మళ్ళీ లాస్ట్కి ఏమైంది, 3 లోకాలకు వచ్చాను. 3 లోకాల నుంచి ఇప్పుడేమైంది, 3 లోకాలు ఒకవేళ ఉండినా కూడా అంత పంచమహాభూతముల చేతనే తయారై ఉన్నది అనేటువంటి స్థితికి వచ్చినాను. ఇప్పుడు దాంట్లో నుంచి కూడా ఏమవుతుంది, అవన్నీ కూడా కేవలం ఉన్నాయి అంతే. ఈ లోకాలన్నీ కూడా నిద్రపోతే లేవు అనేటువంటి స్థితి వస్తుంది. అదేవిధంగానే జ్ఞానస్థితిలో ఈ లోకములన్నీ కూడా ఏమీ లేవు అనేటువంటిది జ్ఞానము చేత మేలుకొని ఉన్నప్పుడే వీడు స్పష్టం కావాల్సి ఉంటుంది. అందుకోసం 14 లోకాల నుంచి 3 లోకాలకు తెచ్చి, 3 లోకాల నుంచి ఒక లోకానికి తెచ్చి, ఒక లోకాల నుంచి ఆ లోకం కూడా లేదు అనేటువంటి స్థితికి తీసుకురావడం అనమాట. అంటే జ్ఞానం కలిగే కొద్దికి కలిగేటువంటి పరిపక్వత అది. అర్థమైందా విజయమ్మ గారు? అది జ్ఞానం లేనప్పుడు లోకాలు ఎక్కువ ఉంటాయి, జ్ఞానం కలిగే కొద్దికి లోకాలన్నీ కూడా ఒక దాంట్లోనే కలిసిపోతూ వస్తాయి. అది సరే. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతా की జై, బోలో భక్త మండలి की హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం.